నేను ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారితో ఉన్నా. ఆయన మన కార్వాన్లోకి ఆహ్వానించా. అలాగే మీ బాలయ్య గారు చెప్తా ఉంటారు ఒక డైలాగ్, మీ ఊరికి వచ్చా, మీ సెంటర్కి వచ్చా, మీ ఇంటికి వచ్చా, అలాగే ఇక్కడ మీరు చేసింది చూసా, మీరు చేయబోయేది తెలుసుకోవాలని వచ్చా. థ్యాంక్ యూ. మీ ఇంట్లోనే సాధారణమైనటువంటి ఓ గృహంలో మీ జీవన విధానం ఎలా ఉన్నదో అక్కడే ఇంటర్వ్యూ చేస్తూ ప్రారంభిస్తాను. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఇంత దూరం రావడం, మా ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. నా జీవన విధానము, నా రాజకీయ ప్రస్థానము, అట్లాగే నా అభివృద్ధి, ప్రజలతో నేను మమేకమవుతున్న తీరు, ఇవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. తప్పకుండా రాజేంద్ర గారు. వెళ్దామండి అయితే. నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ పర్యటనలో భాగంగా నేను ఇవాళ రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చా. ఈ నియోజకవర్గం మొత్తం గమనించినప్పుడు ఇక్కడ ప్రజల జీవన విధానం ఎంతగా దెబ్బతిన్నదో, దశాబ్ద కాలంగా అనేక మంది అనేక విజ్ఞప్తులతో ఇక్కడ ప్రజలు ప్రభుత్వాలను వేడుకున్నారు. అఫ్ కోర్స్ గతంలో ఏమైందో కానీ 5 సంవత్సరాల నుంచి ఇవాళ జరిగినటువంటి ఒక నిర్లక్ష్యం కావచ్చు, ఒక వివక్షత కావచ్చు, లేదా మరో కక్షపూరితమైనటువంటి రాజకీయం కావచ్చు, అది మొత్తం ఈ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి విషయాన్ని చూశారు. అట్ ద సేమ్ టైం ఇవాళ టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు గారు ఉన్నారు. మరొక విషయాన్ని గుర్తు చేయాలి నేను, అది నా బాధ్యత కూడా. I'm very proud to be make an interview with Mr. Kalva Srinivasulu. The reason is that ఆయన ప్రతిభావంతుడైన జర్నలిస్టుగా ఆయన గతాన్ని గుర్తు చేస్తా, అలాగే జర్నలిజంలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యాన్ని మీ అందరికీ తెలియజేస్తా. అట్ ద సేమ్ టైం ఒక ఎంపీ అయ్యారు, డబ్బులు సంపాదించాల, పేరు మాత్రమే. మంత్రి అయ్యారు, సేమ్ స్టోరీ, డబ్బు మీద దృష్టి పెట్టలా. వెనకబడిన ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఆలోచన చేసి తన వంతుగా ఎంత చెయ్యాలో అంత చేసి మళ్లీ ఇవాళ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాల్వ శ్రీనివాస్ లాంటి నాయకులను నేను రాజకీయాల్లో ఉండటం అనేది ప్రజలకు అదృష్టంగా భావిస్తా. అలాగే వాళ్ళు తీసుకున్న బాధ్యత కూడా ఆయన్ని అభినందిస్తూ. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేంద్ర గారు. చాలా సంతోషం, మీరు ఇంత దూరం వచ్చి రాయదుర్గం వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషకరం అండి. దానికంటే ముందు ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, జనం మీకోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ప్రచార కార్యక్రమం, ఇంత ఒత్తిడి మధ్య మీరు నాకు సమయం ఇవ్వటం, మీరు ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయటం అనేది వండర్ఫుల్. నేను అభినందిస్తున్నా. మీరు సమయం ఇచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అండి. మొదటిగా ఒక్క విషయం, రాయలసీమ వెనుకబాటు గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెనుకబాటుకి నిర్లక్ష్యం అన్నటువంటి విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం శ్రీనివాస్ గారు, నేను పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, ఆయనే తటస్థుల్ని, మేధావుల్ని రాజకీయాల్లోకి రప్పించాలని 99లో ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో భాగంగా నన్ను ఎంపిక చేసి మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకుంటామన్నప్పుడు నాకు రాజకీయాలు సరిపడవు సార్, నేను సరిపోను దానికని చెప్పాను. కానీ ఆయన ఓకే, నేను చూసుకుంటాను, నీ బాధ్యత అంతా కూడా నీకు అంతకంటే బాగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు, సమస్యలు తీర్చొచ్చు, మీరు ఇలాంటి వాళ్ళు రావాలన్నప్పుడు తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి నేను రావడం జరిగింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడము, 35 సంవత్సరాలకే పిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపడం, ఇదంతా కూడా జరిగింది. సో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజలతోనే ఉన్నా. అంతకుముందు 14 ఏళ్ళు పాత్రికేయుడిగా పనిచేసినప్పుడు నిత్యం ప్రజా సమస్యలపైన
వార్తలు రాశా, వ్యాసాలు రాశా, ఇక్కడ కరువు పైన, శతాబ్దాల నిర్లక్ష్యం పైన పెద్ద పెద్ద స్టోరీలు కూడా రాశా. సమస్యలపైన అవగాహన ఉండడం వల్ల జిల్లా కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ జిల్లా సమస్యల పరిష్కారానికి 25 సంవత్సరాలుగా ప్రతినిత్యం పనిచేస్తూనే ఉన్నా. మళ్ళా 2014లో ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకున్నప్పుడు 2 నియోజకవర్గాలు గుంతకల్లు వెళ్ళాలని అనుకున్నాం. మా సార్ కూడా అట్లాగే అన్నాడు. తర్వాత 20 రోజులు పోలింగ్ ఉందనంగా నన్ను పిలిచి, లేదమ్మా రాయదుర్గం వెళ్ళు, చాలా వెనుకబడిన ప్రాంతం, ఎడారైపోతుంది అక్కడంతా కూడాను, మీలాంటి సీనియర్ లీడర్లు వెళ్తే సమస్యల పట్ల అవగాహన ఉండే వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రాంతానికి న్యాయం చేస్తావు నువ్వైతే అని నన్ను సారే ఏరుకోరి ఇక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల నేను ఎంపిక చేసుకున్న ప్రాంతం కాదు, మా నాయకుడు పంపిన ప్రాంతం కాబట్టి ఇదే నా కర్మభూమి అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇక్కడ దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ పనిచేసుకుంటా పోతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రం మొత్తం గమనించినప్పుడు ప్రధానంగా ఈ వారమంతా ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి భయపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకి దీనివల్ల ఎంత ప్రమాదమో అన్నటువంటి ఒక బాధ కలుగుతోంది. దాని మీద మీ అవగాహన ఏంటి, వివరణ ఏంటి? ఒక నల్ల చట్టం, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక నల్ల చట్టం. ఇట్స్ నాట్ ఏ ల్యాండ్ ప్రొటెక్ట్ యాక్ట్. నో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అధికారంలో ఉండే కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళ అనుయాయుల ద్వారా ప్రజల, రైతుల ఆస్తులు కాజేయడానికి ఒక రాజకీయ కుట్రతో చేసిన చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నా అభిప్రాయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కూడా ఇదే. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందులో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, మీరు చదివింటారు. తాతల కాలం నుంచి అనుభవిస్తూ హక్కులు ఉండి ఆ సాగు చేసుకుంటున్న, జీవనాధారంగా ఉంటున్న ఆస్తిపైన కూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని వివాదాస్పదమైన భూమిగా పరిగణిస్తారంట. ఏ చట్టం ఉంది? కోర్టులో ఒక భూమి వివాదం ఉంటే అంతవరకు వివాద పరిష్కారం అయ్యేంత వరకు ఎవరు ఓనర్ ఉంటారో అతనికే హక్కులు ఉంటుంది, అన్లెస్ స్టేటస్ కో మెయింటైన్ చేసి ఎవరైనా అనుభవంలో ఉంటే తప్ప. కానీ ఈ యాక్ట్ ఏం చెప్తుంది? మీరు ఎప్పటి నుంచినో ఉన్న ఆస్తిని ఆస్తిపైన నేను ఫిర్యాదు చేస్తే మీ ఆస్తి వివాదాస్పదమవుతుందండి. మీరు అమ్మడానికి లేదు, వేరే ఏమి చేయడానికి లేదు దాన్ని. అంటే మీ పిల్లల పెళ్లిళ్ళకో లేకపోతే మీ అవసరాలకో అమ్ముకోవాలంటే సాధ్యం కాదు. లేదా మీ ఎవరికైనా మానసిక క్షోభకు గురి చేయొచ్చు. నాకు ఎవరైనా సరిపోలేదంటే నేను కంప్లైంట్ పెట్టచ్చు, ఇది అతను అసలు ఓనర్ కాదు. ఇప్పుడు ఎక్స్పెషల్లీ రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో లేదా ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సంశిష్టమైన ఆస్తులు ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఈ భూ యాజమాన్య హక్కులు అనేటివి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. తాతల కాలం నుంచి గ్రామ కట్టుబాట్లు వీటన్నిటి దృష్ట్యా ఎవరో కొంతమంది నోటి మాటగా అమ్మేసింటారు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేయకోకుండా మామూలు దస్తావేజుల్లో రాసుకుంటారు, ప్రామిసర్ నోట్లు రాసుకుంటారు. ఇట్లా భూ యాజమాన్య హక్కులు దఖలుకు చాలా సమస్యలు వస్తాయి. భూమి అనేది చాలా సమస్యాత్మకమైన విషయం. అది మీరు దాని జోలికి పోతే పాము పుట్టలో చేయి పెట్టినట్లే. అసలు ఎప్పటి నుంచి ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు జగనన్న భూ హక్కు భూరక్ష చట్టం వచ్చింది. నాకు ఒక 7 ఎకరాల భూమి నా భార్యకు ఉంది. నా ఉదాహరణ చెప్తా. నా పక్కన నా వెనకాల ఒక రెడ్డి భూమి ఉంది. ఎప్పటి నుంచినో వాళ్ళు సరిహద్దులు పెట్టుకొని సాగు చేసుకుంటుంటారు. నేను చీనీ తోట పెట్టేవాడిని, అది నీళ్ళు లేక మొన్ననే కొట్టేసినాం. ఆ భూమి ఇప్పుడు అతని భూమిలో నాకు కొంత వస్తుంది, నా భూమిలో అతనికి కొంత వస్తుంది. అతను ఏమంటున్నాడు, అన్న మా తాతల కాలం నుంచి మేము ఇది చేసుకుంటున్నాం, నీది నాది ఏమి, మీరు ఎందుకు నా భూమి జోలికి వస్తారంటే నేను ఒకటే చెప్పా, బాబు వాళ్ళు ఎవరో కొలిసి రాళ్ళు బాతినారు, నాకేం సంబంధంలే, నాకు ఏది ఉంటే అదే చేసుకుంటాలే అని చెప్పి. అంటే లేని వివాదాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. తాతల కాలం నుంచి ఎన్నో దశాబ్దాల కాలంగా ఆ భూమిపైన యాజమాన్య హక్కులుండి సాగు చేసుకుంటుండి ఇదే నా భూమి అని నమ్మి దానిపైన జీవనాధారం చేసుకుంటున్న రైతులు తను నిన్నటిదాకా చేసిన భూమి తనది కాదు అంటే ఎంత బాధ ఉంటుంది.
చాలా బాధపడతారు. అంటే తీవ్రమైన మానసిక వేదనకు వాళ్ళను గురి చేసినట్లయితుంది. అసలు ఈ చట్టం ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఏదైనా ఒక భూమి వివాదం అయితే కోర్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది? ఈ దేశంలో భూ యాజమాన్య హక్కులను నిర్ధారించే అధికారం ఏ అధికారికి లేదు, ఒక కోర్టుకు తప్ప అని చెప్తుంది. మరి నువ్వు ఆ కోర్టు హక్కులను కలరాసే అధికారం నీకెవరిచ్చారు? అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం ఏ రాష్ట్రానికి ఎట్లా వస్తుంది? అందులో సాధ్యమవుతుంది అది? అందులో ఈ చట్టంలో మరొక విషయం కూడా ఉన్నది అన్నది ఒక భావన జనాలకి. కోర్టుకు వెళ్ళడానికి ఆ పట్టాదారుడికి హక్కే లేదు, ఆ భూ యజమానికి అసలు అవకాశమే లేదు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఈ భూ వివాద పరిష్కార వ్యవహారాలు మొత్తం కోర్టు నుంచి తీసేస్తున్నారు. తీసేసి కొంతమంది రిటైర్డ్ అధికారులను లేకపోతే గవర్నమెంట్ ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టుకొని ఎక్కడైతే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయో, తగాదాలు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా వైసీపీ నాయకులు కొట్టేయాలనేదే ఈ చట్టం ఉద్దేశం. కాబట్టి మీరు ఇంకా నీ భూమికి ఇది కాదు అని రికార్డులో రాత్రికి రాత్రి మార్చేస్తే న్యాయస్థానం దగ్గరికి పోయే అవకాశమే లేదు. అసలు న్యాయస్థానం పరిధి నుంచి దీనిని తీసేస్తున్నారు. ఈ 5 ఏళ్లు అలాగే మీ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చూసిన తర్వాత ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి శ్రీనివాస్ గారు? అంటే రాజకీయాల్లో ఒకప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు రాజకీయాలకు పరోక్షంగా సహకరించేవాళ్ళు, ఎప్పుడు ముందు నుంచి ఉంది, వెల్ విషర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళే రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతా ఉన్నారు. అది మంచి పరిణామం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీనే ఇంకా విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా కొన్ని నియమాలను పాటిస్తూ వస్తున్నారు. కానీ పరిస్థితులు ఆయనకు కూడా సహకరించడం లేదు. మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మీరు గాంధీ సిద్ధాంతాలకు వెళ్ళి నేను ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తానంటే ఫటఫట వాయించే కాలం ఇది. కానీ ధీటుగా నిలబడలేని అభ్యర్థుల్ని మనం నిలబెడితే కూడా ఎన్నికల్లో ఓట్లు రాలేని పరిస్థితి. మహాత్మా గాంధీ వచ్చి ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలవలేరు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మంచికి లేదా సిద్ధాంతపరంగా పనిచేసే వ్యక్తులకి విలువలు ఉన్నాయి. కానీ అదే సందర్భంలో ధనబలము లేకపోతే ఇవన్నీ కూడా లేకపోతే రాజకీయాల్లో మనగలగడమే కష్టమవుతున్న సందర్భం ఇది. కానీ ఉన్న పరిస్థితుల్లో మిగతా ఇప్పుడు మీరు వైసీపీని తీసుకుంటే అవినీతి పరులు, భూ కబ్జా కోరులు, తర్వాత విచ్చలవిడిగా డబ్బు సంపాదించే వాళ్ళు, మద్యం వ్యాపారులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాన్ని వ్యాపారం చేశారు. 5 సంవత్సరాలు మీరు గమనిస్తే ఇసుక ఎంత దోపిడీ చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మద్య నిషేధం అన్నాడు దశల వారీగా. అసలు మద్యాన్ని నిషేధించకపోతే 5 ఏళ్ల తర్వాత ఓటే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏంటి పరిస్థితి? 20 సంవత్సరాలు మద్యం పైన తాగుబోతుల ఆరోగ్యాలను ఫనంగా పెట్టి 20 సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పులు చేస్తున్నాడంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది? మాట తప్పను మడమ తిప్పను అంటాడు. ఇవన్నీ ఏంటి? అతను చెప్పింది ఏంటి, చేస్తున్నదేంటి? ప్రభుత్వమే మద్యం అమ్మడం ఏంది? ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలనిచ్చి గెలిపించారు. ఆయన అబద్ధాలు నమ్మారు, ఆయన నమ్మారు, లెట్ ఇట్ బి. బట్ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎందుకని సమస్యలు అనేకమైనటువంటి వివాదాల్లో పడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటారు, ఎందుకంటారు? ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి. అతను సక్రమంగా ఆలోచించి సాఫీగా పరిపాలన చేస్తే ఇంత వ్యతిరేకత మూటగట్టుకునేవాడు కాదు. వ్యవస్థలను పనిచేయనిచ్చింటే, కనీసం ఎవరి పని వాళ్ళు చేయనిచ్చింటే, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కొనసాగించి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఆ వాతావరణాన్ని కొనసాగించి ఉంటే కూడా ఇంత చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదు. రావడంలోనే ప్రజావేదికను కూల్చేశాడు. అంటే ప్రభుత్వ ధనంతో కట్టించిన ఒక వ్యవస్థను కూల్చేశాడు. తర్వాత అతను ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఎక్కడో తను తప్పు చేస్తున్న భావన వెంటాడుతుందా, లేకపోతే ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నాడా, కారణం ఏదైనా సరే అతను ప్రజల్లోకి రాలేకపోతున్నాడు.
మహిళల మీద ఏమైనా ప్రభావం చూయించి ఆయనకి ఇవాళ అనుకూలంగా ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? 5 ఉప ముఖ్యమంత్రులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా మా ఉప ముఖ్యమంత్రి పలానా వ్యక్తి అని చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నాడా? ఇప్పుడు మాకు కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రి, పెద్ద ఆయన. ఉప ముఖ్యమంత్రి అంటే ఒక హోదా, ఒక బాధ్యత, అట్లా ఆ హోదాకు తగ్గట్టు వ్యవహారం నడిచేది. ఈరోజు ఉప ముఖ్యమంత్రులు అంటే ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ రకంగా అలంకారప్రాయమైన పదవులిచ్చి, పేరుకు పదవులిచ్చి, సామాజిక న్యాయం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని 4 రెడ్ల చేతుల్లో పెట్టి 4 రెడ్ల పెత్తనం కింద మొత్తం వ్యవస్థలన్నింటినీ పెట్టేసి వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం, వాళ్ళు ఏం చేస్తే అదే శాసనం, వాళ్ళ మాటే వేదంలాగా ప్రభుత్వానికి మారిపోతే మరి ఎట్లా అది సామాజిక న్యాయం అవుతుంది? ఎట్లా వ్యవస్థలకు మనం గౌరవించినట్లయితుంది? ప్రజాస్వామ్యంలో 4 చేతుల్లో వ్యవస్థలు ఉండడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి. అలాగే మరొక విషయం, మీకు జర్నలిస్ట్గా కూడా బాగా తెలుసు, పాలెగాళ్ల పాలన ఉన్నటువంటి ప్రాంతంగా మనము అనేక సార్లు రాసేవాళ్ళం, చూయించేవాళ్ళం కూడా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీ సామాజిక వర్గమే కాదు, బీసీలకు ప్రాధాన్యత లేదు, స్టిల్ ఆధిపత్య వర్గాలు వీళ్ళని వివక్షతతో తొక్కేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో మీ సుదీర్ఘ రాజకీయంలో బీసీలకు కొంత న్యాయం చేయగలిగేటటువంటి వ్యవస్థ ఉన్నది, అవకాశం ఉన్నది అని నమ్ముతున్నారా ఇప్పటికీ? తప్పకుండా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో 22 సంవత్సరాలుగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాం, అట్లాగే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం, మంత్రిగా పనిచేశా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను స్వేచ్ఛగా ఈ జిల్లా అధికారులందరితో కూడా సమీక్ష చేసి జిల్లా అభివృద్ధిని సమీక్ష చేసి ఏంటి అని వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఏ మంత్రికి ఉంది అధికారం? ఏ మంత్రికి లేదు. అంటే తెలుగుదేశం పార్టీలోనే స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ స్వేచ్ఛనిస్తాడు. ఆ పరిధి దాటకూడదు. ఎవరైనా సరే, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా పరిధి దాటకూడదు. కానీ మేము మంత్రులుగా పనిచేసినప్పుడు మాకు ఆ స్వేచ్ఛ ఉండేది. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు, దానిపైన అభివృద్ధి పైన మేము సొంతంగా సమీక్షలు చేసేవాళ్ళం, నెలవారీ సమీక్షలు చేసేవాళ్ళం. ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని, సార్ మా ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటే ఇట్లాంటి ప్రయోజనాలు వస్తాయి అని మేమందరం వెళ్ళి కూర్చొని ఆయన కన్విన్స్ చేసి ఆ రకమైన నిర్ణయాలు తీసుకొని మరి మా శాఖల పురోగతిని ఆయనకు వివరించి ఇది సాధించామని చెప్పేవాళ్ళం. ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో మరింత పెరిగాయి అన్నటువంటిది వాస్తవం. మీరు గమనించింది ఏంటి? వాటి సొల్యూషన్స్ ఏంటి? నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల బాధలు చూసి ఈ బాధలకు పరిష్కారం ఉండాలా, ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలా, రాయదుర్గం కూడా ఏ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి తీసిపోని విధంగా అభివృద్ధి చెందాలని తపన పడ్డా. 5 ఏళ్లు విపరీతంగా కష్టపడ్డా. కుప్పం నియోజకవర్గానికి కూడా ఇవ్వనన్ని నిధులు రాయదుర్గానికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 4,500 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ ఇనుప ఖనిజం లభ్యత ఎక్కువ, పక్కన కర్ణాటకలో కూడా ఎక్కువగా ఇనుప ఖనిజం దొరుకుతుంది. ఆ ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఒక సెజ్జు ప్రపోజ్ చేస్తున్నా. అక్కడ కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు, అంటే స్థానిక యువకులకు ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలనేది బలంగా నేను విశ్వసిస్తా ఉన్నా. ఈ గార్మెంట్స్ రంగంలోనూ సెజ్జు, ఈ స్టీల్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఒక సెజ్జు ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని నమ్ముతా ఉన్నా. ఇవి నా ముందున్న ప్రియారిటీస్. ఇవి కాకుండా విద్యా వైద్యంలో నేను బాగా చేయగలిగిన 30 పడకల ఆసుపత్రి ఉండేది, నేను వచ్చి 100 పడకలు చేశా. ఇంకొక మండల్ హెడ్ క్వార్టర్లో కొత్త హాస్పిటల్ కట్టించాం. హై స్కూళ్ళు ఒక 6 హై స్కూళ్ళు తీసుకొచ్చాం. ఒక జూనియర్ కాలేజ్ బాలికల కోసం ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం. 2 ఆశ్రమ పాఠశాలలు పెట్టాం. అత్యంత వెనుకబడిన ప్రాంతం బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల. బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఈ అమ్మఒడి రాకనే నేను చదువుల ఒడి పేరుతో నేను సొంతంగా మిత్రుల సహకారంతో, వాళ్ళ ఆర్థిక సహకారంతో పెద్ద ప్రోగ్రాం చేసి 1,463 మంది అమ్మాయిలను చదివించాను నేను 5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్, కొంతమంది స్థిరపడ్డారు అంతా. ఇట్లా నా
ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా నేను విద్యా వైద్యంలో సొంత కార్యక్రమాలు, కొంతమంది మిత్రుల సహకారంతో సొంతంగా కార్యక్రమాలు 6,700 మంది అమ్మాయిలకు వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి ఫాలోఅప్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఎక్కువ అనీమియా బాధపడతా అంటే వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశాం. ఇట్లా ఏదో ఓట్ల కోసం అని కాకుండా రేపటి తరం బాగుండాలా అని ఒక పెద్ద 3 నెలలు కార్యక్రమం పెట్టినాం. ట్రిపుల్ ప్రోగ్రామ్ అని ఎన్విరాన్మెంట్, ఎథికల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి లెనిన్ అని ఒక సింగర్ ఉంటాడు. అన్ని హై స్కూల్స్లో 25,000 మంది హై స్కూల్ పిల్లలు ఉంటారు మా దగ్గర. ఓ 3 నెలలు ప్రోగ్రాం పెట్టాం. ఎథికల్ వాల్యూస్ని వాళ్ళకు బోధిస్తూ మంచి పాటలు పాడుతూ పెద్ద ప్రోగ్రాములు చేశాం. ఎందుకంటే సమాజంలో విలువలను పెంచాలా, ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగాల, రేపటి తరం బాగుండాలని కష్టపడి పనిచేసాం. కొత్తగా 7 లక్షల మొక్కలు పెట్టాను నేను. రాయదుర్గం హరిత స్వర్గం అనే ఒక ప్రోగ్రాం పెట్టి నేను పార్టీలు చూడలే. సర్పంచులు వైసీపీ సర్పంచులు ఉంటే వాళ్ళు మొక్కలు నాటితే నేను గవర్నమెంట్ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చా. అట్లా ప్రోత్సహించా. రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటేది ఒక ఉద్యమంలా చేశాను నేను ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒక సామాజిక బాధ్యతతో చేసిన కార్యక్రమాలు. అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడ చిన్న లోపాలు కూడా జరగకోకుండా అందరూ రాజకీయాలకు అతీతంగా ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ సపోర్ట్ చేశారు నన్ను. అప్పట్లో 5 సంవత్సరాలు నాకెక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగల. ఏ వైసీపీ నాయకుడు కూడా నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అని నా ముందు వచ్చి ఎవరు మాట్లాడని కూడా మాట్లాడలే. అందరూ సపోర్ట్ చేశారు. అందరి సహకారంతోనే 5 సంవత్సరాలు మంచి పరిపాలన, కేసులే లేని రాయదుర్గంగా మార్చాలని తపన పడి అట్లా కూడా చేశాం. రాయదుర్గంలో కోర్టు ఉంటే కోర్టు కూడా లేదు, జైలు ఉంటే జైలు కూడా నా హయాంలో తీసేసి కళ్యాణదుర్గం పెట్టారు. అంటే నేరరహిత ప్రాంతంగా చాలా మంచి వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు, డసైల్ పీపుల్ అంతా మంచి బాగా బతకాలనుకునే వాళ్ళు. ప్రశాంతమైన రాయదుర్గం కోసం నేను చాలా తపన పడ్డా. ఆ రకంగా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల తప్పు చేయడానికి భయపడేవాళ్ళు, ఎవరు తప్పుడు పనులు చేసే వాళ్ళని ఎక్కడ సపోర్ట్ చేయలే. దానివల్ల ఆ క్రెడిట్ నాకుంది, ఆ బ్రాండ్ ఉంది. దానివల్లే నేను సర్వైవ్ అవుతున్నా. పాలిటిక్స్లో 5 ఏళ్ళు అధికారం లేకపోయినా నేను నా వెహికల్కి డీజిల్ వేసుకొని పోతే ఎక్కడ పోయినా జనం వస్తున్నారు, వాళ్ళతోనే కార్యక్రమాలు చేస్తున్నా. నా జోబులో నుంచి రూపాయి తీయాల్సిన పని లేకుండానే ఈ 5 ఏళ్ళు పోరాటాలు చేశాను. మీ జేబు ఎప్పుడు ఖాళీగా. అలాగే మా విలేకరుల బృందం ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతానికి సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక పరిశీలన చేసినప్పుడు స్థానికమైనటువంటి ఇక్కడ ప్రాంత వాసులను అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మాత్రం ఉండటం అనేది కేవలం మీ కృషి అని చెప్పారు. కానీ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోవాల్సిన పరిస్థితి అనేది రియలైజేషన్ ఏది అంటే వేవ్ వచ్చింది, ఆ గాలిలో నిలబడలేకపోయినాం. రాయదుర్గానికి కాలువ శ్రీనివాసులు ముందు తర్వాత అని చెప్పుకోవడం, రాయదుర్గం రూపాన్ని మార్చాం. ఇది గ్రామానికి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ లాగా ఉంటుంది టౌన్. కానీ ఇక్కడ రోడ్ల వెడల్పు కానీ 3 ఫ్లైఓవర్లు మంజూరు చేయించా. అంటే ఒక 50 సంవత్సరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించేదానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశా. రాయదుర్గానికి నేషనల్ హైవే తీసుకొచ్చా. ఈ మారుమూల ప్రాంతం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంతపురం నుంచి రాయదుర్గం వరకు నేషనల్ హైవేగా మార్చాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గడ్కరీ దగ్గర శాంక్షన్ చేయించారు. పక్కనే ఉరవకొండ ఉంటుంది, ఇంత దగ్గరగా ఇంకో నేషనల్ హైవే ఇవ్వమని చెప్పారు, రిజెక్ట్ చేశారు. మా నాయకుడిని పట్టుకొని మొత్తానికి అది సాధించాము. ఇట్లా ప్రతి అభివృద్ధి వెనుక విపరీతమైన శ్రమ ఉంది, అధికారుల సహకారం ఉంది, మా నాయకుడి ఆశీస్సులు ఉన్నాయి. దీనివల్ల చేయగలిగిన ఇప్పుడు కూడా నేను ఒకే 2 మండలాలలోనే నాకు 13,000 మైనస్ వచ్చింది. అదే మెజార్టీ అతనికి నిలబడింది. పెద్దగా ఎంత కష్టం గాల్లో కూడా నేను సస్టైన్ కాగలిగిన. 2014లో నాకు 92,000 ఓట్లు వచ్చాయి, 19లో 94,000 వచ్చాయి. కానీ పెరిగిన ఓటర్లు, యువ ఓటర్లు, కొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయి ఓట్లు వేశారు. అయితే ప్రజాదరణ అయితే ఎక్కడ అధికారంలో ఉన్నా తగ్గల, ప్రతిపక్షంలోకి వచ్చితే ఇంకా పెరిగింది తప్ప తగ్గింది లేదు. ఇప్పుడు పక్కన ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పోతే 30 మంది 40 మంది పోతే నేను పోతే 150 మంది 200 మంది వస్తారు ఏ గ్రామానికి పోయినా. ఇప్పటికీ ఎప్పటికీ అది తరగని ప్రజాదరణతో నా ప్రయాణం ఇట్లా సాగుతూ ఉంది. ఇదే నా ఆస్తి అనుకుంటా ఉంటా ఇప్పుడు కూడా. బిఎస్ శ్రీనివాస్ గారు, మీ లైఫ్ స్టైల్ కూడా చాలా దగ్గరగా గమనించాం.
చాలా సాధారణమైనటువంటి జీవితం. నాకు మా మావయ్యలు, మా తండ్రి, ఆ కమ్యూనిస్టు నాయకుల భావజాలం, జీవన విధానం అవన్నీ మిమ్మల్ని దగ్గరగా గమనించినప్పుడు ఎస్ ఇంకా విలువలు చనిపోలేదు అన్న నమ్మకం నాకు కలిగింది. ఆ వామపక్ష భావజాలం, ఆ విధానం, ఆ విలువలు ఎక్సలెంట్. నిజంగా మిమ్మల్ని ఆ విషయంలో అభినందిస్తా. ఒక మంత్రి అయినటువంటి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, ఒక పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి వాడి ఆదాయం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే కార్పొరేటర్ కూడా ఫార్చ్యూనర్ కారుల్లో, పెద్ద పెద్ద భవంతుల్లో, హైదరాబాద్లో కూడా భవనాలు ఉన్నాయి కార్పొరేటర్లకి, మీకు లేదు. అద్దె భవనం కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా. అంటే నాకు పెద్ద సింపుల్ లైఫ్ నాది రాజేంద్ర గారు. ఎప్పుడైనా నాకు ముద్ద చట్నీ మా వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. అది ఎక్కడ పోయినా టిఫిన్ అయినా, మధ్యాహ్నం భోజనం అయినా, రాత్రి అయినా జొన్న రొట్టె, ముద్దో, పప్పో, చట్నీనో పెడతారు. హ్యాపీగా తినేసి వస్తాను తప్ప నేను ఎప్పుడు అది కావాలి ఇది కావాలని కోరుకున్నాను. డబ్బు వెంట పరిగెడతాల నేను ఎప్పుడు కూడా. నేనేదో కోట్లు సంపాదించి వెనకేసుకొని ఏదో సాధించాలని ఎప్పుడు పరిగెత్తాల. మీరు అన్నట్లు కమ్యూనిస్టు భావజాలం ఎక్కడో అంతర్లీనంగా అది బలంగా నన్ను నడిపిస్తా ఉన్నట్లుంది. కాబట్టే ఇప్పటికీ ఆ విలువలతో అట్లా కొనసాగిస్తానే ఉన్నాం. ఫైన్. చివరిగా ఒకే ఒక ప్రశ్న అడిగి ముగిస్తా. ఇవాళ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే ఏంటంటే 50 కోట్ల పైన ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే అవుతాడన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోనే బలంగా ఉంది. వాళ్ళు నమ్ముతున్నారు. అలాగే నాయకులు కూడా నమ్ముతున్నారు. పార్టీలకు వెళ్ళి కోట్లు ఇచ్చి సీట్లు తీసుకొని, నిజానికి మీకు నాకు తెలియంది ఏముంది, వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతోటి సహా గుంజుకునే ప్రయత్నం చేస్తారు. నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇక్కడ మీ ప్రత్యర్థికి ఆర్థికమైనటువంటి బలం ఎక్కువ ఉన్నది. బట్ మీకు ఆర్థికమైనటువంటి వనరులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రజాబలం సరిపోతుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ధనవంతునికి గుణవంతునికి మధ్య జరుగుతున్న ఎన్నిక రాయదుర్గంలో ధనం గెలుస్తుందా గుణం గెలుస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటారు. తర్వాత అభివృద్ధిని కోరుకునే వైపు ఉంటారు, సమర్థతను కోరుకుంటారు. మా నాయకుడు ఈయన ఫలానా వ్యక్తి మా ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారని నేను బలంగా నమ్ముతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా నా వైపే జనం ఉన్నారు, ఉంటారు కూడా, ఉండాలి కూడా. నేనే ఎమ్మెల్యే కాకపోతే రాయదుర్గాన్ని ఎవరు బాగు చేయలేరు. అతను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, ఏమి ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలే. ఒకసారి ఎమ్మెల్సీ అయినాడు, చెప్పుకోవడానికి ఒక పని లేదు. 3 సంవత్సరాలు ఏపీఐసి చైర్మన్ అయినాడు. ఒక పరిశ్రమ, చిన్న కుటీర పరిశ్రమ కూడా తీసుకురాలే రాయదుర్గానికి. అంటే అతను ఏమీ చేయలేనివాడు, చేతగానివాడు, చేయడం తెలియనివాడు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని గురించి పెద్ద సీరియస్గా ఎవరు అనుకోవడం లేదు. ఖచ్చితంగా నా వైపే జనము ఉన్నారు, నన్నే గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. గెలుపు కూడా ఆషామాషి గెలుపు కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను దీవిస్తారని కూడా నేను విశ్వసిస్తా ఉన్నా. విషింగ్ ఆల్ ద బెస్ట్ అండి. మరొక విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. కాసేపు వీళ్ళని ఏదో డామినేట్ చేసినట్టుగా ఉంటుంది, ఇంక్లూడింగ్ సినిమాల్లో కూడా, జీవితంలో కూడా. అసత్యానికంటే సత్యానికి ఉన్నటువంటి బలం, అలాగే ఒక క్యారెక్టర్, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులకు ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటి అని అంటే, దేన్ని మనము సాధించాలని అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా సాధిస్తాము అన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం అలాంటిది. ఆ నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కాల్వ శ్రీనివాసులు. అలాగే ఆయన సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి కొంత నిర్లక్ష్యం కావచ్చు, లేదా కొంత ఉపేక్ష అనేది కావచ్చు. బట్ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రానికి సంబంధించిన బీసీ వర్గాలకి, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గ ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న ఈ క్షణంలో ఆయన గెలుపు అనివార్యమని మీరు భావిస్తే మీ భవిష్యత్తును మీరు రాసుకున్నట్టు అవుతుంది. కాదు అనుకుంటే మీ కర్మానికి మిమ్మల్ని వదిలేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎన్నికల్లో జరగబోయే. అలాగే మరొక విషయం కూడా, ఇక్కడ మేమిద్దరం కూర్చున్నటువంటి ఒక మాజీ ఎంపీ ఇంట్లో ఇక్కడెక్కడ ఒక ఏసీ కూడా లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? బయట ఎండ 48 డిగ్రీలు ఉంది, కానీ కేవలం ఫ్యాన్లు. నో లగ్జరీ. జనమే, జనబలమే. చెట్టు కింద కూర్చున్నా, గట్టు మీద కూర్చున్నా, నా జనంతో కూర్చున్నాను అన్నటువంటి ఒక
ఆదర్శవంతమైన ఆలోచన విధానం ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలని భావిస్తూ అలాంటి నాయకులను ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కాల్వ శ్రీనివాసులు గారు మీకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం. అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. యా, ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే. ముగిస్తూ మీ రాజేంద్ర.